బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోలేరుపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ నేటి నుంచి 2 రోజుల పాటు ఏలూరు జిల్లాలో పర్యటించనుంది. ఇక మధ్యాహ్నం 1 గంటకు ఏలూరు చేరుకుని సాయంత్రం కల్లా కోలేరు పరివాహక గ్రామాలు కలకూరు, మనుగునూరు, ఆటపాక, కోలేటికోట సందర్శనను కంప్లీట్ చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కోలేటికోటలో రైతులు ఇక కోలేరు వాసులతో సమావేశమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఏలూరు కలెక్టరేట్ చేరుకుంటారు. అక్కడ వివిధ మండల రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ నెల 18న ఉదయం 8 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాలకు నిడమరూరులో ఇక జియారీతి భూములను, కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం ఏలూరు బయలుదేరి వెళ్తారు. బృందంలో కమిటీ హానరబుల్ మెంబర్ చంద్రశేఖరన్ గోయల్, అలాగే మెంబర్ సెక్రటరీలు జేఆర్ భట్, జి భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్రభట్లున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుమన్, అప్డేట్స్ ఏంటి? రచన, కొల్లేరు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్యాటక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాధికార కమిటీ అయితే పర్యటించనుంది. ఈ రోజు రేపు కూడా ఈ యొక్క ఈ యొక్క కొల్లేరు పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైతే కొల్లేరు చుట్టుపక్కల కొల్లేరు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి 3 లక్షల మంది జనాభా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలను అయితే ప్రధానంగా చర్చించనున్నారు. కొల్లేరు ఏదైతే కలుషితం అవుతుందో కలుషితమయ్యే ప్రాంతాన్ని కూడా పరిశీలించి అక్కడ త్రాగునీటికి వారి అవసరానికి మించినటువంటి సదుపాయాలన్నీ ఉండేలాగా ఈ యొక్క కమిటీ అయితే తీర్మానం చేయనుంది. అదేవిధంగా కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఏదైతే గిరాకీ భూములు, అదేవిధంగా డీఫామ్ పట్టా భూములు అయితే వాటి గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఏదైతే 2006లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి క్షుణ్ణంగా ఈ యొక్క కమిటీ అయితే నివేదిక అయితే ఇవ్వనుంది. ఈ రోజు రేపు కూడా ఈ యొక్క కమిటీ వారు అయితే ఈ కొల్లేరు పరిసర ప్రాంతాలు అయితే పర్యటించనున్నారు. అదేవిధంగా ఏదైతే కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో నివసిస్తున్నటువంటి స్కూల్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ అన్నింటిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క నివేదిక అయితే ఇవ్వనున్నారు. ఎవరైతే ఈ యొక్క గిరాకీ భూమికి సంబంధించినటువంటి రైతులు, అదేవిధంగా కొల్లేరు ప్రాంత వాసులతో కూడా సమావేశం అయితే నిర్వహించనున్నారు. రేపు ఈ యొక్క పర్యటన అయితే ముగియనుంది. ఎల్లుండి అయితే కలెక్టరేట్ లో ఈ యొక్క ఫిర్యాదుల మీద ఎవరైతే కొల్లేరు సమస్యతో బాధపడుతున్నారో వారు ఫిర్యాదులు అయితే చేయొచ్చు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. రచన. థ్యాంక్ యూ సుమన్.